36 ఏళ్ల పాటు ఆ దేశాన్ని శాసించిన అత్యున్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ 86 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యారు. ఈ ఆకస్మిక మరణంతో ఇరాన్ ఒక్కసారిగా అధికార శూన్యతలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అయతుల్లా అలీ రెజా అరాఫీ తాత్కాలికంగా దేశ పగ్గాలను చేపట్టారు. రాబోయే 48 గంటలు ఇరాన్ భవిష్యత్తుకు అత్యంత కీలకం. కొత్త బాధ్యతలు చేపట్టిన అరాఫీ సామాన్యుడు కాదు. ఆయన బహుభాషా కోవిదుడు మాత్రమే కాదు, ఏఐ ద్వారా ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలని చూస్తున్న మోడ్రన్ మత గురువు. గతంలో పోప్ ఫ్రాన్సిస్ను కూడా కలిసి అంతర్జాతీయ దౌత్యంలో తనదైన ముద్ర వేశారు. కానీ 2022 నిరసనల అణిచివేతతో ఆయన పోషించిన కఠిన వైఖరి కారణంగా అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అరాఫీకి ఇరాన్ సైన్యం పూర్తి మద్దతుండటంతో ఖమేనీ అనుసరించిన కఠిన విధానాలే కొనసాగే అవకాశం ఉంది. దేశం తీవ్రమైన అనిశ్చితిలో ఉన్న తరుణంలో ఈ టెక్ సావి నాయకుడు ఇరాన్ను ఏ దిశగా నడిపిస్తారో చూడాలి. ఇరాన్ పగ్గాలు శాశ్వతంగా ఎవరికి దక్కుతాయి? పశ్చిమాసియాలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి.